మాట తప్పిన కాంగ్రెస్ పై మడమ తిప్పని పోరుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కరువు రైతుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాసటగా నిలవనున్నారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించి రైతులకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఎండిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. సాగునీరందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి అన్నదాతలకు అండగా ఉంటామన్న భరోసా ఇవ్వనున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే కేసీఆర్ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత పర్యటించనున్నారు. పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమై చిక్కి శల్యమైపోయిన వ్యవసాయాన్ని 10 ఏళ్ల కఠోర శ్రమతో ధరికి చేర్చిన బాధ్యతాయుతమైన పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ సారథ్యం వహిస్తున్న తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, అందుకే జిల్లా పర్యటన తలపెట్టారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే రైతు కేంద్రంగా తాము పోరు పతాక ఎగురవేస్తున్నామని గులాబీ దళం స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోని కారణంగానే రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఓవైపు, సాగునీరందక ఎండుతున్న పంటలు మరోవైపు, అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతాంగం, సకాలంలో అందని రైతు బంధు, వీటికి తోడు రైతులకు బ్యాంకుల నోటీసులు, ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు, ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి సాయం, 2 లక్షల రుణమాఫీ తదితర హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను నల్గొండ, కరీంనగర్ సభల్లో ఎలుగెత్తి చాటినప్పటికీ ప్రభుత్వం స్పందించని కారణంగానే క్షేత్రస్థాయిలకు వెళ్లాల్సి వస్తోందని బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో అధికార పక్షం విఫలమైన చోట ప్రతిపక్షాలు పోరుబాటను ఎంచుకోవడం సహజం. అందులో భాగంగానే రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేలుకొలపడమనే ద్విముఖ వ్యూహాన్ని బీఆర్ఎస్ ఖరారు చేసింది. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని, ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రైతుల దగ్గరకు వెళ్లి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వేసిన పంటల విస్తీర్ణం, ఎండిన పంట విస్తీర్ణం, రైతుల స్థితిగతులను బేరీజు వేసి గ్రామాలు, మండలాల వారీగా తెలంగాణ భవన్ కు సమాచారం పంపిస్తే దానిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది.